సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఎర్రనచే రచించబడిన హరివంశం పూర్వభాగము ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఎర్రన మూడవవాడు. తెలుగు సాహిత్యంలో అత్యంత గొప్ప కవులలో ఈయన ఒకరు. ఈయన పూర్తి పేరు ఎర్రప్రగడ ఎర్రన. ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన నేటి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కందుకూరు సమీపంలోని గుడ్లూరు ప్రాంతంలో జన్మించాడని పండితుల అభిప్రాయము. ఈయన తల్లిదండ్రులు పోతాంబ సూరనార్యుడు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా సాహిత్య సేవలందించారు. ఈయన ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. భారతంలో నన్నయ్య వ్రాయగా మిగిలిన అరణ్య పర్వాన్ని రాయడమేగాక హరివంశము, నృసింహ పురాణమును కూడా రచించారు. ఎర్రన తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహాకవి. ఈయన రచనలు తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీకిం ప్రేమ పదంబు భూమికి అతి స్నిగ్ధుండు, దుగ్ధాబ్ది శయ్యా కేలీరతుండాది వేదకు గృహం బయ్యొప్పు నాభిస్తనాలీకంబుం కలవేల్పు లోకములన్ పాలింపం ప్రబుండు తమ శ్లోకుండన్నమవేమ భూవిభునకి సుస్థిరైశ్వర్యముల్. శ్రీదేవి, భూదేవి అనే దేవీద్వయానికి ప్రియభర్తగా వెలుగొందుతూ క్షీరసాగరంలో ఆదిశేషునిపై విరాజిల్లుతూ క్రీడించేవాడై తన నాభికమలం నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి నివాస స్థానాన్ని ప్రసాదించిన వాడై సమస్త లోకాలకు పవిత్రమైన అధిపతిగా నిలిచినవాడు శ్రీమన్నారాయణుడు. ఈ కృతికి అధిపతి అయిన అనవేమారెడ్డికి శాశ్వతమైన ఐశ్వర్యాలు, అభివృద్ధి, కీర్తి, క్షేమం అన్నీ ప్రసాదించుగాక అని కవి ఆశీర్వాద రూపంగా ప్రార్థిస్తున్నాడు. ఇది కావ్యారంభంలో ఇచ్చే మంగళ శ్లోకంగా దీనిని భావించవచ్చు. శర్వాణీస్తన చక్రవాకములు వక్షస్వారకాసారము గర్వం బింబెసలారంగాన్ తరిసి వేడ్కల్ సల్బ రోమాంచము సర్వాంగీనముగా ధరించుకొని ఇచ్చెన్ బేర్చు శంభుండు సర్వోర్వీరక్షణ దక్షు వేమనృపు అత్యూర్జస్వలుం జేయుత. పార్వతీదేవి వక్షోజాలను చక్రవాక పక్షులతో పోల్చుతూ అవి శివుడి వక్షస్థలమనే సరస్సులో ఆనందంగా విహరిస్తున్నట్లుగా భావించబడుతున్నాయి. ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ శివుడి హృదయం పరమానందంతో నిండిపోతుంది. ఆ ఆనందావేశంలో ఆయన శరీరమంతా పులకరించి రోమాంచితమై పులకాంకురాలు మొలకెత్తినట్లుగా కనిపిస్తాయి. ఈ విధంగా ఆనందభరితుడై మురిసిపోతూ ఉన్న పరమేశ్వరుడు సమస్త భూమిని రక్షించగల శక్తిశాలి అయిన వేమభూపాలుణ్ణి మరింత బలవంతుడిగా, ఉత్సాహపూర్ణుడిగా చేయాలని కవి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండాలని, శక్తి, ధైర్యం, ఉత్సాహం మరింత పెరగాలని కోరుతూ ఈ మంగళ శాసనం వ్యక్తమవుతోంది.
తమ్మికించూలి లోకముల తాత తపస్సుల వజ్జయోగి వర్గముల కాడ్యుండాగమ పరంపరకుం ప్రభవంబు ధర్మభాగముల కర్త భారతికి గాదిలి మూరం తొల్త పేరు నిత్యముగా ఆయువీవుత గుణాడ్యుండు ప్రోలయ వేమ సౌరికి పద్మంలో జన్మించిన వాడై సమస్త లోకాలకు తాతగారిగా పరిగణింపబడేవాడై తపస్సు చేసే వారికి మార్గదర్శకుడై యోగీశ్వరులకు నాయకుడై నిలిచిన వాడై వేదాల పుట్టి నిలయంగా ప్రసిద్ధుడై వేద విధులను విభజించి ప్రపంచానికి తెలియజేసిన మహోన్నతుడై విద్యాదాయకురాలైన సరస్వతీదేవికి ప్రియుడై త్రిమూర్తులలో మొదటగా స్మరించబడే బ్రహ్మదేవుడు అటువంటి పరమ పవిత్రుడైన ఆయన సద్గుణ సంపన్నుడైన ప్రోలయ వేమారెడ్డికి దీర్ఘాయుస్సును శాశ్వతమైన బ్రహ్మాయుస్సును ప్రసాదించుగాక. కమలాక్ష్మస్మర గస్మరాబ్జబవులు కైవారులంబోది పూరములు పుక్కిటి సాము గోత్రగిరి వర్గంబు కనత్కందు కాపము సంక్రీడన వేల ఏ విభున కాభవ్యుండు ప్రత్యూహ సంతమ సాజిత్యుండి బాణనుండ సంగు భద్రంబుం కృతి స్వామికి గజాననుడైన వినాయకుడు కృతి భర్తకు శుభమంగళాలు కలుగజేయాలని కోరుతూ చెప్పిన మరో ఆశీర్వచనం ఇది. ఈ గణపతిని అంత మహిమాన్వితుడిగా భావిస్తారు కనుక త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆయనకు కైవారాలు చేస్తూ తమ తమ కార్యాలు సాఫల్యంగా సాగేందుకు ఆయన అనుగ్రహాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఆయన అనుకూలత లేకపోతే వారి విధులకే విఘ్నాలు సంభవించవచ్చని నమ్మకం. ఈయన లీలలకు పరిమాణమే లేదు. సప్తకుల పర్వతాలు ఆయనకు ఆడుకునే బంగారు బంతుల వంటివి. సప్త సముద్రాల అపార జలరాశి సైతం ఆయనకు ఒక చిన్న పుక్కిలి నింపలేనంత చిన్నదిగా భావించబడుతుంది. అంతటి విశాల శక్తి, అపార వైభవం కలిగిన గణపతి సగం జగత్తును కమ్ముకొనే గాఢాంధకారానికి స్వయంగా సూర్యుడై వెలుగునిచ్చే మహోన్నతుడు. అటువంటి అఖిల విఘ్నాలను నివారించగల అపారమైన మహిమగల మహానుభావుడైన గణపతి కృతి భర్తకు సర్వభద్రతలు మంగళాలు ప్రసాదించుగాక. వద వస్తు ప్రతిపత్తి దుర్యమగు ఐశ్వర్యంబు పంచాశదక్షర సంసిద్ధ సమస్త శబ్ద రచనా సంవ్యాప్తి మద్దీప్తమై పరంగం కల్పలతా సధర్మయగుచుం ప్రజ్ఞా విశేషాడ్యుల కరుణం బ్రోచు సవిత్రివాణి త్రిజగత్ కళ్యాణి ప్రార్థించదా. ఈ సమస్త సృష్టి అనేక రకాల వరప్రదమైన వస్తువులతో సమృద్ధిగా నిండి ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకు దానిని తెలియజేసే ఒక ప్రత్యేక పదం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విస్తారమైన పద సంపద అంతా కేవలం 50 అక్షరాల ఆధారంతోనే నిర్మితమవుతుంది. సంస్కృత భాషలో ఉన్న ఈ వర్ణమాల అనేక వస్తువులను సూచించే పదాలను సులభంగా సృష్టించగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. ఈ విధంగా వస్తు సంపదకు సమానంగా పద సంపదను తక్షణమే ఉత్పత్తి చేయగల సామర్థ్యం సరస్వతీదేవికి కలదు. ఆమె నిజంగా కల్పవృక్షం లాంటి దివ్యశక్తి. అదే కాకుండా ప్రతిభావంతులైన వారిని ప్రత్యేకంగా ఆదరించి కరుణతో రక్షించే దయామయ్యి తల్లిగా సరస్వతీదేవి ప్రసిద్ధి చెందింది. 3 లోకాలకు శుభాలను ప్రసాదించే శక్తిగా ఆమెను భావిస్తారు.
అటువంటి మహత్తరమైన సరస్వతీదేవిని నేను భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. శబ్ద ప్రపంచం మరియు వస్తు ప్రపంచం రెండు పరస్పరం విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇవి భార్యాభర్తలైన వాణి మరియు చతుర్ముఖ బ్రహ్మ సృష్టిగా భావించబడతాయి. సందీప్తార్క సమప్రకాశు జలదశ్యామాంగుణ క్లుప్తాకిల చందో బృంద విభాగుణ పావన యశస్సందోగు అస్పందది సందర్భాంచితు భారతాగమ కదా సద్భావు లోకత్రయానంద ప్రాప్తికరుం పరాశరసుతుం సర్వజ్ఞు కీర్తించెద. పరాశర మహర్షి కుమారుడైన వ్యాస మహర్షికి నా నమస్కారాలు. ఆయన సూర్యునిలా ప్రకాశించే అపారమైన తేజస్సుతో వెలిగే మహానుభావుడు. మేఘంలా నల్లని వర్ణంతో దర్శనమిస్తాడు. కృష్ణవర్ణ స్వరూపుడిగా ప్రసిద్ధి పొందినవాడు. వేదాలలోని ఛందస్సులను సక్రమంగా విభజించి వ్యవస్థీకరించిన గొప్ప ఋషి. అపారమైన కీర్తిని సంపాదించిన మహాయశస్వి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంచలత లేకుండా నిలకడైన మనస్సుతో ఉండే స్థిరచిత్తుడు. మహాభారత మహాకథను సృష్టించిన కర్తగా ఆయనకు అపూర్వమైన స్థానం ఉంది. 3 లోకాలకు ఆనందాన్ని పంచిన దివ్యజ్ఞాని. సమస్త విషయాలను తెలిసిన సర్వజ్ఞుడిగా ఆయన మహిమ విరాజిల్లుతోంది అని వేదవ్యాసుని గొప్పతనాన్ని ఎర్రన కవి వర్ణించను. చతురోద్యన్మతి వాతపోతక మహాసామ్యాత్రికుండైతగా చతురాంనాయ పయోధులంబెలంగి భాస్వద్రత్నముల్ రామ సన్నుతి రూపంబుగన్ కూర్చి విశ్వజగమున్ భూషించడే ధన్యుండా వ్రతిముఖ్యుండు ప్రసన్నుండయ్యడు కృపన్ వాల్మీకి మాకెప్పుడు. వాల్మీకి మహర్షి తన బుద్ధిని ఓ పడవగా భావించి ఆలోచనలను తెరచాపలుగా ఎత్తి అనుకూలమైన గాలి వాటాలతో ప్రయాణం ప్రారంభించి శ్రీరాముని మహిమగల కథను ఒక అద్భుతమైన మహాకావ్యంగా రూపుదిద్దాడు. ఆయన ఆ కావ్యాన్ని కేవలం రచించడమేగాక దానిని ప్రపంచమంతటికి అలంకారముగా నిలిచే విధంగా విస్తరింపజేశాడు. వేదాలని 4 సముద్రాలుగా భావించి వాటిలో విహరిస్తూ అమూల్యమైన రత్నాల వంటి జ్ఞానాన్ని సేకరించాడు. ఆ జ్ఞానరత్నాలను సముచితంగా సమర్పించి లోకానికి అందించాడు. అటువంటి మహోన్నతుడైన వాల్మీకి మహర్షి మాపై కరుణ చూపించి ప్రసన్న చిత్తుడై మమ్మల్ని అనుగ్రహించుగాక. ఉన్నత గోత్ర సంభవము ఊర్జిత సత్వము భద్రజాతి సంపన్నము ఉద్దతాన్య పరిభావి బదోత్కటము నరేంద్ర పూజోన్నయనోచితంబునయ్యొప్పెడు నన్నయ్య బట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి నిందును క్రాలుట ప్రస్తుతించద. ఇతర పండితులను తన అపారమైన విద్యా ప్రాభవంతో అధిగమించగలవాడైన రాజరాజ నరేంద్రుడి మహోన్నతమైన పూజలకు అర్హుడైన స్వతంత్రంగా పద్యాలను సృష్టించగల గొప్ప ప్రతిభ కలిగిన నన్నయ్య భట్టారకుని నేను సత్కరించి కీర్తిస్తున్నాను. ఏదో ఒక ఉన్నతమైన పర్వత శిఖరంపై జన్మించినట్టుగా గొప్పతనాన్ని కలిగిన అపారమైన బలశక్తులతో నిండిన శ్రేష్టమైన భద్రజాతికి చెందిన
మహాగజంలా మహిమ గలవాడు, ఇతర మధుమత్తమైన ఏనుగులను సైతం తక్కువగా చూడగల గర్వ గంభీర స్వభావం కలవాడు, మహారాజులు సమర్పించే గౌరవాలకు యథార్థంగా అర్హుడైన మహోన్నతుడు, అంకుశం అవసరం లేకుండానే స్వయంగా నియంత్రణతో ఉండే గొప్ప గుణం కలిగినవాడు, మావటి వాని సంకేతాన్ని మాత్రమే అనుసరించి నడిచే విధేయత కలవాడు అయిన ఉత్తమ కుంజరం లాంటి నన్నయ్య కవిని నేను స్తుతిస్తున్నాను. తన కావించిన సృష్టిత కొరుల చేతం కాదు, నానే ముఖంబున తాన్ పల్కిన పల్కులాగమములై పొల్పొందు ఆవాని భర్తను ఈ తండకరుండ నాంచను మహత్వాప్తిన్ కవి బ్రహ్మ నా వినుతింత కవింతి కయజ్వ అఖిలోర్వి దేవతాభ్యర్చితో. అందరు బ్రాహ్మణుల చేత పూజింపబడే మహనీయుడు తిక్కన సోమయాజి. ఆయన అసలైన కవి, సహజ కవిత్వంలో ప్రసిద్ధి చెందిన మహాకవి. ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి మాట వేదస్వరూపమై పవిత్రతను కలిగి ఉంటుంది. ఆయన సృష్టించిన కవిత్వం అపూర్వమైనది, ఇతరులతో పోల్చలేనంత గొప్పదనం కలది. అందుచేతనే ఆయనను కవి బ్రహ్మగా గౌరవిస్తారు. సాక్షాత్తు వాణి వల్లభుడుగా భావింపబడే ఆయన ప్రతిభ ఎవరికీ దక్కని అరుదైన వరం. ఇలాంటి మహోన్నతుడైన కవి బ్రహ్మ తిక్కన సోమయాజిని నేను భక్తిపూర్వకంగా స్తుతిస్తున్నాను. కామ విలోపక స్పృహల గర్వ పరంపర క్రందువాపి హృత్తామరసస్థితుండగు సదాశివున్ కాంచి తదేక చింతామణియై తలిర్ప తుదింతాకినయున్నతిన్ కన్నా శంకర స్వామి గురుండు మా తలంపు సర్వము తానయ్యుండు కావుతా. కామం, లోభం, మోహం మొదలైన అరిసద్వర్గాల గర్వాన్ని పూర్తిగా తొలగించుకొని తన హృదయ పద్మంలో సదాశివుని సాక్షాత్కరించిన మహనీయుడు శివధ్యానమే తనకు చింతామణిలా అనిపించి అదే తన జీవితానికి ఆధారమై నిలిచింది. ఆధ్యాత్మిక పరిపక్వత అనే పరమపదాన్ని చేరుకుని అత్యున్నతమైన మహిమతో ప్రకాశిస్తున్న గురువులలో శ్రేష్ఠుడైన శంకరస్వామి నా అంతరంగమంతా తానే నిండిపోయి స్థిరంగా నివసించుగాక అని ఎర్రన కవి తనకు తన గురువే సమస్తము అని భక్తితో విన్నవించుకున్నాడు. అని ఇట్లు పూజా తత్పరుండనైన నాకు అభీష్టార్థదాతయై అవధాత చరితంబున అఖిల జనరంజనం బొనర్చుటం చేసి రాజశబ్దంబునకు భాజనం బగుచున్ తేజో విలాసైక నిత్యుండు పల్లవాదిత్యుండనియును ఉదాత్త పౌరుషోద్ధతుండు జగనొబ్బ గండండనియును సంగతానేక నరపాల పరిపాలనశీలుం డంగరక్ష పాలుండనియును సకల కళాధికృత విస్తృమరకేలి విధేయుండు కేలాది రాయండనియును అనుభూతాద్భుత సమర విజయుండు సంగ్రామ ధనంజయుండనియును అఖిల శత్రు విదారణ ప్రతిజ్ఞా పూరణోద్దాముండు భుజబల భీముండనియును అసాధ్య సాధక వీరవ్రత నిర్వహణ పరాయణుండు వీరనారాయణుండనియును దుర్వగా హరిపువ్యూహవ్య అపోహాబీలుండు గుజ్జరిదల విపాలుండనియు ఆశ్రిత రక్షణ వ్యవసిత దయాలోలుండు జగరక్ష పాలుండనియును చతుర్విధ దుర్గాధారణ విహారోదారుండు చెంచుమల చూరకారుండనియును ప్రతిభట వేదండ ఖండన
ప్రచండుండు మండలీకర గండండనియును బహుప్రకారంబుల వీర వ్యవహారంబుల వలన నిశంకంబులై బిరుదాంకంబులు ప్రవర్తిల్లా విలసిల్లు వేమజనేశ్వరుండు. ఈ విధంగా అతడు పూజ్యులను గౌరవించే స్వభావం కలవాడు. తనను ఆశ్రయించిన వారికి కావలసిన ఫలితాలను అందించే దాత. అతని జీవితం నిష్కలంకంగా ఉండి సమస్త ప్రజలను సంతోషపరచడము ద్వారా నిజమైన రాజు అనే పదానికి తగినవాడిగా నిలుస్తాడు. అతనిలో ప్రతాపం, వైభవం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. గొప్ప పౌరుషం కలిగిన వాడిగా, లోకంలో ఎవరికీ సాటిలేని వీరుడిగా ప్రసిద్ధిని పొందాడు. అనేక రాజులు తనను ఆశ్రయించి వచ్చిన వారిని రక్షించే స్వభావం కలవాడు. విద్యలన్నింటిలో ప్రావీణ్యాన్ని సంపాదించి సుఖ స్వేచ్ఛ విహారాలలోనూ నైపుణ్యం కలిగిన వాడిగా వర్ణింపబడుతున్నాడు. యుద్ధరంగంలో అతడు అద్భుతమైన విజయాలను సాధించిన వీరుడు. శత్రువులను జయించి తన ప్రతిజ్ఞలను నెరవేర్చిన ధైర్యవంతుడు. అసాధ్యమైన పనులను సైతం సాధించే వీరత్వంతో శత్రువుల పన్నాగాలను చెదరగొట్టే తెలివితేటలు కలిగిన వాడు. తనను ఆశ్రయించిన వారిని కాపాడడంలో అపారమైన కరుణను కలిగిన రక్షకుడు. శత్రు దుర్గాలను జయించడంలో, శత్రు సైన్యాలను సంహరించడంలో అతడు అపార శౌర్యాన్ని ప్రదర్శించాడు. ఈ విధంగా అనేక వీరోచిత కార్యాలను చేయడం వల్ల అతనికి చెంచుమల చూరకారుడని, మండలీకర గండడు అని బిరుదులు లభించాయి. వాటి ద్వారా అతని మహిమ మరింత వెలుగొందింది. ఇలా అన్ని విధాల గొప్ప గుణగణాలతో ప్రకాశిస్తున్న మహారాజు ప్రోలయ వేమనృపుడు అని కవి గర్వంగా తెలియజేస్తున్నాడు. సకల కవి వర్ణనీయుండు సకల నృపతి పూజ్యుండతని సంపద్విభవంబ కలంకమనాతంకము సకల జగన్మంగళ ప్రసంగము పేర్మిన్. ఇలాంటి అనేక అర్థవంతమైన బిరుదులతో అలంకృతుడైన ప్రోలయ వేమనృపతి కవులందరూ స్తుతించదగ్గ మహానుభావుడు. అతడు సకల రాజుల చేత గౌరవపూర్వకంగా పూజలు అందుకునేవాడు. అతని సంపదలు, వైభవాలు ఏ విధమైన కలంకము లేకుండా నిర్మలంగా ఉండేవి. అవి ఎటువంటి ఆటంకాలకు లోను కాకుండా నిరంతరంగా విరాజిల్లేవి. అతని మహిమ, గౌరవం సర్వలోకాలకు మంగళ ప్రధానంగా నిలిచి శుభాలను ప్రసాదించగల శక్తిని కలిగి ఉండేది. అందుచేత అతని సంపద, వైభవమే సర్వ జగత్తుకు శుభసూచక వాక్యంలా, ఆశీర్వచనంలా భావించబడింది అని ఎర్రన కవి ప్రోలయ వేమారెడ్డిని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి వివరించెను. కేయూర కంకణాకృతి పరాక్రమ వితరణములు బాహుభూషణ తనొందా అనుకూల గృహిణి చాట్పున నృపశ్రీయందు కదలక సకల సౌఖ్యములను సంగా అమృత సేవనము చందమున ఉత్తమ ధర్మ తాత్పర్య బధికమోదంబున్ పెనుపన్ కదతలామలక విఖ్యాతి ఆతత నీతి గరిమంబు నిజ వివేకమున వెలయా జాహ్నవీ ప్రవాహము భంగి చరితమకిల భువన పావన పరిపూర్తిన్ బొలుపు మిగుల పరంగు వేమ క్షమానాదు పాటి నృపులు కలరే ఎవ్వారు దారుణీ తలమునందు. శూరత్వం, దాతృత్వం,
అనే మహాగుణాలే వేమభూపాలుని చేతులను అలంకరించే కేయూరాలు కంకణాల వలె ప్రకాశించేవి. సామ్రాజ్యలక్ష్మి ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా ధర్మపత్నిలా ఆయనతోనే ఉండి సకల సౌఖ్యాలను ప్రసాదించేది. శ్రేష్టమైన ధర్మాలను ఆచరించడం ఆయనకు అమృతపానం చేసినంత ఆనందాన్ని కలిగించేది. విస్తారమైనది, గంభీరమైనది అయిన రాజనీతి కూడా ఆయన బుద్ధి వివేక శక్తుల వలన కరతలామలకంలా సులభంగా గ్రహించబడేది. ఆయన చరిత్ర గంగా నది ప్రవాహంలా 3 లోకాలను పవిత్రం చేసే మహిమను కలిగి ఉంది. ఇలాంటి వేమభూపాలునికి ఈ భూలోకంలో సమానంగా నిలిచే రాజులు ఎవరూ లేరు. వాలి మదోదతారి జయవంచను దగ్గరభుజుండు వేమభూపాలుండనంత సైన్య భయబంధురలీల కడంగి యద్యస క్రాలంగం తీవ్ర గోటకు రగట్టన మొందని చోటు లేదు. వాచాల విలోల వీచి శత సంకుల సాగర వేష్టిత క్షిత. భుజబలంలో ప్రసిద్ధుడైన వేమభూపాలుడు గర్వంతో ఉబ్బి పొంగుతున్న శత్రురాజులందరినీ జయించాలని సంకల్పించాడు. ఆ సంకల్పానికి అనుగుణంగా అపారమైన సైన్యాన్ని సమీకరించి భీకర వైభవంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో యుద్ధయాత్రకు బయలుదేరాడు. ఒక దిశతో పరిమితం కాకుండా అన్ని దిక్కుల మీద వరుసగా దండయాత్రలు కొనసాగించాడు. గోసలతో ఉప్పొంగే కెరటాలతో గర్జించే సముద్రం చుట్టుముట్టిన ఈ భూమండలమంతటా అతని సైన్యంలో ఉన్న గుర్రాల డెక్కల మోత తాకని ప్రదేశమనేది అసలే లేదు. కాంతారంబులు దూరి శైలములు ప్రాకన్పారి అంబోదితో యాంతర్భూముల దాటి ఎన్నడును భీత్యంతం బెదంగానకత్యంత క్లేశమునందు చుండుదురు వేమాదీసు దాటి పరిభ్రాంతి త్యక్త కలత్రపుత్ర సుహృదాప్త శ్రీకులై శాత్రవుల్. వేమాదీసుడు దండయాత్రతో చేరుకొనగానే ఆయా రాజులు భయంతో తమ తమ రాజధానులను విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితికి లోనయ్యారు. ఆ తడవులోనే వారు తమ అపార సంపదలను మాత్రమే కాకుండా భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులతో కూడిన సంపూర్ణ ఐశ్వర్యాన్ని కూడా వదిలిపెట్టారు. ఈ విధమైన పరిభ్రాంత స్థితి కారణంగా వారు ఆలోచించడానికి కూడా వీలు లేకుండా అన్నిటినీ త్యజించారు. తరువాత ప్రాణభయంతో అడవులలోకి పారిపోయి కొండలను ఎక్కి దూర ప్రాంతాలకు చేరి కొందరు దీవులలో దాగి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా వారికి భయం విడవలేదు. అంతరంగంలో ఆందోళన తగ్గలేదు. ఆ భయభ్రాంతుల మధ్య వారు తీవ్రమైన మానసిక క్లేశాన్ని అనుభవిస్తూ నిరంతరం భయంతోనే జీవించాల్సి వచ్చింది. గజతాగోటక హాటక ప్రముఖముల్ కప్పంబులు పెంచుచు విజితారాతులు మృగ్గ దిక్కుల హిమానీకాశ నీకాశలై నిజ కీర్తుల్ నిగుడంగ లక్ష్మికతులోన్మేషంబు పోషించే అకజమై వేమ నరేంద్రు పేర్మే జగదా కల్పంబుగా కల్పమే. యుద్ధంలో ఓడిపోయిన రాజులు ప్రోలయ వేమారెడ్డికి లోబడిపోయి ఏనుగులు, గుర్రాలు, బంగారాలు వంటి విలువైన నిధులను కప్పాలుగా సమర్పిస్తూ వినయంతో అణిగి మణిగి ఉండేవారు. ఈ విధంగా ఆయన పరాక్రమం, అధికార ప్రతాపం వెలుగొందడంతో మంచువలే నిర్మలంగా, రెల్లువలే తెల్లగా,
విరాజిల్లే ఆయన కీర్తి దశ దిక్కులన్నింటినీ విస్తరించింది. ఆయన మహత్వం రాజ్యలక్ష్మికి అపూర్వమైన వికాసాన్ని కలిగించి మరింత మహిమాన్వితంగా చేసింది. అందువల్ల ఆయన యశస్సు ఈ జగత్తంతటికి అలంకారమై నిలిచింది. అది అల్పమో స్వల్పమో కానే కాదు, అపారమైన ఘనతతో నిండిన గొప్ప కీర్తిగా వెలిగింది. గనుండు పరాక్రమ సంభృత ధనకోటికి ఫలము పాత్రదానమయని ఎందును బహుపురాణముఖములా వినుచుండుటం చేసి అధిక విశ్వాసమున పరాక్రమంతో సంపాదించిన ధనరాశికి నిజమైన సార్థకత ఆ సంపదను అర్హులైన వారికి సముచితంగా పంచిపెట్టడంలోనే ఉందని వేమారెడ్డి స్పష్టంగా గ్రహించాడు. యుద్ధ విజయాలతో పొందిన ఐశ్వర్యం కేవలం తన స్వప్రయోజనానికి మాత్రమే గాక సమాజ హితానికి ఉపయోగపడినప్పుడే అది పరిపూర్ణమవుతుందని ఆయన లోతుగా అర్థం చేసుకున్నాడు. ఈ ధర్మసూత్రాన్ని ఆయన అనేక పురాణాల ద్వారా మరలా విని తన హృదయంలో గాఢంగా స్థిరపరుచుకున్నాడు. అందువల్ల ఈ సిద్ధాంతంపై ఆయనకు అచంచలమైన విశ్వాసం ఏర్పడి సంపదను నిల్వ చేయడం కంటే దానిని ధర్మార్థంగా వినియోగించడం గొప్పదని నమ్మి తాను సంపాదించిన ధనాన్ని సార్థకం చేసే విధంగా అర్హులకు అందించే దిశగా సంకల్పబద్ధంగా కార్యాచరణను ప్రారంభించాడు. దానము ద్వారానే సంపదకు పరిపూర్ణత కలుగుతుందనే భావంతో ముందడుగు వేశాడు. ఇష్టాపూర్త రూపంబగు క్రియాకలాపంబు నిజ కర్తవ్యాను రూపంబుగాన్ తొడంగి వేమనృపాలుడు తనకు ఎంతో ఇష్టపూర్వకాలైన గుడి గోపురాలను నెలకొల్పడమే తన ప్రధాన కర్తవ్యముగా భావించి అందుకు తగ్గ కార్యక్రమావళిని ఖచ్చితత్వంతో రూపొందించుకున్నాడు. అగ్రహారములు విద్యాతపో వృద్ధ విప్రులకిచ్చి యజ్ఞకర్తలు గణపనిచ కొమరారం చెరువులు గుళ్ళు ప్రతిష్ఠించి లోక సంభావ్యంబులుగా వనర్చే నిధులు నల్లిండ్లును నిలిపెన్ తోటలు సత్రములు చలి పందిళ్ళు వెలయన్ పెట్టే హేమాద్రి పరికీర్తితామిత వ్రతదాన నివకంబులన్నీయో నిర్వహించన చేయుచునున్నాడు చేయనున్నవాడు పునరుక్త కృతి సుభావలుల నెల్లా అనంగా శ్రీవేమ విపునకు అలరు పేర్మి వశమే వర్ణింప తద్భాగ్య వైభవంబు. విద్యలో ప్రావీణ్యం పొందిన వారికి, తపస్సులో ముందున్న మహనీయులకు అగ్రహారాలను దానం చేసి వారు యజ్ఞయాగాలను నియమితంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశాడు. చెరువులను త్రవ్వించి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాడు. దేవాలయాలను నిర్మించి వాటిని ప్రజల ఆరాధనకు అనుకూలంగా తీర్చిదిద్దాడు. వ్యాపార వ్యవహారాల కోసం సమీప ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వచ్చేవారికి సౌకర్యంగా ఉండేలా ధన సహాయం, విశ్రాంతి కోసం మండువా లోగిళ్ళు, తోటలు, సత్రాలు, చలివేంద్రాలు వంటి అనేక ఏర్పాట్లను స్థిరంగా కల్పించాడు. మేరుపర్వతం వరకు, దానిపై ఉన్న దేవలోకం వరకు తన ఖ్యాతి వ్యాపించేలా అనేక వ్రతాలు, దానాలు అపారంగా నిర్వహించాడు. ఇలా పునరుక్తంగా శుభకార్యాల పరంపరను కొనసాగిస్తూ గతంలో చేసినట్లే ప్రస్తుతం కూడా చేస్తూ భవిష్యత్తులోనూ చేయబోతున్నాడనే పేరు సంపాదించిన వేమభూపాలుడి యశస్సు
అతని భాగ్య వైభవం ఇవన్నీ పూర్తిగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదనేంత గొప్పవిగా నిలిచాయి. చుట్టూ నిజ ప్రభా పరిధి సోకున 60,000 శైలముల్ గట్టి పసిండి అయి తనకున్ కాంచన భూద్రములప్ప పాత్రబై చుట్టములెల్ల ఆత్మసభ శోభిత సంపదనుందా ఒప్పెంతాన్ చుట్టపు మేరువన్ వినుతి సొంపున వేమ నరేంద్రుండున్నతి వేమారెడ్డి సామ్రాజ్యాన్ని చుట్టుముట్టినట్లుగా 60,000 కొండలు కోటల వలె అడ్డుగా నిలిచియుండేవి. అతని ప్రతాప కాంతులు ఆ పర్వతాలపై ప్రసరించడంతో అవి బంగారు పర్వతాల వలె ప్రకాశించాయి. సమర్థుడైన వేమారెడ్డి తన బంధువులందరినీ తనతో సమానంగా సంపన్నులుగా తీర్చిదిద్దాడు. అందువల్ల అతనికి చుట్టాల మేరువు అనే గొప్ప ప్రశస్తి లభించింది. ఇలాంటి మహోన్నత గుణాలతో ప్రోలయ వేమ నరేంద్రుడు మహిమతో విరాజిల్లాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.